ఇక్కడ ప్రార్థన పెట్టించుకుంటాను అవన్నీ కాదు. నీలో నాటబడిన విత్తనము ఏ ప్లేస్ లో ఉందో, ఏ స్థలంలో ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు రావడం వెళ్ళడం గొప్ప కాదు. నువ్వు రావడం వెళ్ళడం గొప్ప కాదు. 20 సంవత్సరాలుగా ఉన్నావు ఇక్కడ, ఒక మనిషిని నువ్వు క్షమించలేదనుకో, నీలో మంచి విత్తనం నాటబడుతుందా? చెప్పాలి. అలాగా ఎక్కడో పడవలు భయంగా ప్రయాణించినట్టున్నాం అందరం కాదు. కొంచెం యాక్టివ్ గా ఉండాలి. మనము చూడండి, మనలో ఒక 20 సంవత్సరాలుగా ఒక మనిషి ఉన్నాడు. అబ్బా, అన్న పేరు ఏం పేరు? మనన్న. మనన్న ఉన్నాడు అనుకో, నాకు అన్నకు పడదు. పడకుండా రోజు చర్చిలో కూర్చుంటా, దేవుని వాక్యం వింటాం. అయితే ఈనేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడ ఫస్ట్ దారి పక్కన పడింది కదా, పక్షులు వచ్చి, సాతానుడు వచ్చి గర్జించి సింహం వల్లే తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లైనా వచ్చి విను, వాక్యం ఏం చేస్తుంది? సాతానుడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆ వాక్యములో ఏం లేదు, వేరు లేదు. వాక్యం వింటూ ఉన్నావు, వెళ్తూ ఉన్నావు. కాదు, అది కాదు జీవితం అని అంటే. నువ్వు మునిపటి జీవితమునకు ఇప్పుడున్న జీవితమునకు ఏముండాలి? తేడా ఉండాలి. మునుపు తాగుతున్నావు, తిరుగుతున్నావు, పాపం చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు అనుకో, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసావు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు, దేవుని సన్నిధిలోకి వచ్చావు. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తూ ఉంటే ఏమంటారు? చెప్పా? ముసుగు, 2 ముసుగులు ఉంటాయి. పైకి ఒక ముసుగు వేసుకుంటాం, అందరికి తెలియాలని మేము క్రిస్టియన్స్ అని. ఇంకొక ముసుకుంటారు లోపల. ఇదేంటనంటే ఇది దేవునికి సంబంధించింది. ఈ ముసుగు ఎవరికి కనబడదు. లోపల ఉండేది ఎవరికైనా కనిపిస్తుందా? కానీ అది మాత్రం దేవునికి తెలుస్తుంది. ఈ ముసుగేసుకొని తలస్నానాలు చేసుకొని అందరం ఫ్రెష్ గా వైట్ బట్టలు వేసుకొని వచ్చేయడం కాదు. మనకు మన దేవుని సంఘమునకు ఏం కావాలి, మన దేవుని సంఘము నడిపించే పాస్టర్ విషయంలో మనం ఎలాగుండాలి, మనము మన కుటుంబములను పోషించుట కొరకు, ఆయన పోషించడం అని అంటే డబ్బులు ఇచ్చి ఆర్థికంగా ఆయన ఏదో మీకు ఇచ్చి కాదు, వాక్యము ద్వారా, వాక్యం అనే విత్తనం మీ జీవితంలో వేసి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు వచ్చినప్పుడు అంతా వాక్యం చెప్పి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? నువ్వెక్కడ బలహీనమవుతూ ఉన్నావు అక్కడ బలపరుస్తూ ఉన్నాడు. బలపరుస్తూ ఉన్నప్పుడు దేవుని సేవకుడికి కూడా మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో ఆయనకి సహకారిగా ఉండాలి. మనం ఏం చేయాలి? సహకారిగా ఉండాలి. అయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము, ఇక్కడ దారి పక్కన పడిన విత్తనాలేమో పక్షులు తీసుకెళ్ళిపోయినాయి. రెండోది ఏమో రాతి నేలలో పడింది. ఇందులో ఏం లేదు, వేరు లేదు. అయితే చూడండి, వేరు లేదని అంటే అక్కడ ఏం లేదంట, మన్ను లేదు, మట్టి లేదు ఎక్కువగా. దానివల్ల ఇక్కడ కూడా వచ్చి సాతానుడు ఏం చేశాడు? ఆ విత్తనమును ఎదగనీయకుండా మనలో ఏదైనా ఒక శ్రమ వచ్చినా, బాధ వచ్చినా మనం ఏం చేస్తామంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఈరోజు దేవునికి దూరం అయిపోతానంటే అదే మత్తయి సువార్త చూడండి ఒకసారి, 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. 11 నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. ఈ లోకంలో మనకు, ఈ లోకంలో దేవుళ్ళు మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఈ రాతి నెలలో పడిన విత్తనం లాంటి జీవితమే మంది. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? మిమ్మల్ని ఎవరినన్నా హింసించినా, బాధ పెట్టినా మీరు ఏమని సంతోషించి ఆనందించడి, ఫలము, మీ ఫలం ఎక్కడ ఎక్కువ అవుతుందంట? పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? పరలోకమందు ఫలం ఎప్పుడో చూస్తామో, ఈ భూలోకం మీద ఫలమనే మనం ఏం చేద్దామో ఎక్కువగా ఫలించేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. ఈ భూలోకంలో ఉండే ఫలం ఏంటనంటే ఇది ఒకనొక రోజుటికి ఇది క్షయమైపోతుంది. క్షయమైనది, అక్షయమైనది ఏంటో తెలుసా? క్షయమైనది అంటే చూడండి, దేవుడు మన శరీరం మట్టితో చేశాడు. ఇది ఎక్కడ కలిసిపోతుంది? మట్టిలో కలిసిపోతుంది. నీ ఆత్మ ఎక్కడ ఉంది? అది ఆయన ఇచ్చింది, ఆయన దగ్గర చేరుతుంది. అది అక్షయమైనది. అది కంటికి కనిపించదు. కంటికి కనిపించేదేమో మనకు మంచిగా అనిపిస్తుంది. కంటికి కనిపించిన దేవుడు మాత్రము మనకు చెడ్డగా కనిపిస్తూ ఉంటాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో ఇలాగా
ఈ విత్తనం అనేది నీ హృదయములో నాటబడిన తర్వాత నీ హృదయంలో దాన్ని ఏం చేయాలంటే నువ్వు ఫలింపు చేసుకోవాలి. ఫలింపు చేసుకుని ఒక చెట్టును మనం నాటితే మనం ఏం చేస్తాం, దానికి నీళ్లు పోసి ప్రతిరోజు ఏం చేస్తాం, దానికి చూసుకుంటూ ఉంటాం. వెంటనే దాని నుంచి మనం ఏమో ఆలోచిస్తాం, ఖచ్చితంగా పూలు రావాలి, పండ్లు రావాలి, కాయలు రావాలని ఆలోచిస్తాం. అదే విధంగా మనం నాటిన నాటు కావచ్చు, నారు కావచ్చు, ఏదైనా మనం 4 నెలల తర్వాత ఆ పంటను మనము తీసుకుని అనుభవించాలనుకుంటాం. అదే విధంగా మన జీవితంలో ఏ దేవుడు నాటిన ఆ ఫలమును మనం కూడా ఏం చేయాలి, ఫలింపు చేసుకోవాలి కదా. చూడండి, ఒక మూడో విషయము,